కేతుగ్రస్త కాలచంద్రగ్రహణం కారణంగా తిరుపతి జిల్లాలోని దేవాలయాలు మూతపడ్డాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాలు మూతపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణ గడియలు ఉండటంతో గ్రహణ సమయం ప్రారంభానికి 6 గంటల ముందే ఆలయాలను మూసివేయడం శాస్త్ర పరంపరంగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మినహా అన్ని ఆలయాలు మూతపడ్డాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. కేతుకాల చంద్రగ్రహణ కారణంగా దేశంలోని అన్ని ఆలయాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అన్ని ఆలయాలు మూతపడబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా తిరుమల, తిరుచానూరు, అదేవిధంగా కాణిపాకంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ పూర్తిగా మూతపడబోతున్నాయి. దీనికి ప్రస్తుతం మనం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఈ ఆలయాన్ని కూడా మూతవేయబడుతున్నారు. అంటే శాస్త్రపరంగా యొక్క గ్రహణం సందర్భంగా యొక్క ఆలయాలు మూతపడడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే తిరుమల, తిరుచానూరు, అదేవిధంగా కాణిపాకం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కూడా మూతవేయబోతున్నారు. ఆ తర్వాత అంటే 7:30 తర్వాత యొక్క ఆలయ శుద్ధి, తర్వాత పుణ్యావచానం వంటి కార్యక్రమాలు కైంకర్యాలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత భక్తులకి 8:30 గంటలకు కూడా దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు. అదేవిధంగా దేశంలోని అన్ని ఆలయాలు మూతపడినప్పటికీ శ్రీకాళహస్తిలోని యొక్క ముక్కంటి ఆలయం మాత్రం ఎటు పరిస్థితిలో మూతపడే పరిస్థితి లేదు. ఇది ఎందుకంటే గ్రహాధిపతి పరమేశ్వరుడు కాబట్టి పరమశివునికి సంబంధించిన స్వయంగా వెలిసిన శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని ఈ యొక్క గ్రహణ సమయంలోనే కూడా ఒక గ్రహణ అభిషేకాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అంటే పూర్తిగా ఆ ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుమల, తిరుచానూరు, అదేవిధంగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం, అదేవిధంగా కోదండరామ స్వామి ఆలయాలు కూడా మూతపడుతున్నాయి. అయితే సాయంత్రం 7:30 గంటల అంటే మధ్యాహ్నం 3:20 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణ కాలం కొనసాగబోతుంది. ఆ తర్వాత 7:30 గంటల నుంచి కూడా ఈ యొక్క ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి పుణ్యావచాన్ని నిర్వహించి ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించబోతున్నారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి భక్తులకు కూడా టీటీడీ ఓ సూచన కూడా చేయడం జరిగింది. అంటే 3వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు కూడా వారి యొక్క ప్రయాణాన్ని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే పూర్తిగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ముందస్తుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నదాన క్యాంటీన్లు కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. తిరుచానూరులు, అదేవిధంగా శ్రీనివాసం, విష్ణునివాసం, అదేవిధంగా తిరుమలలోని అన్నదాన క్యాంటీన్లు కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు రాత్రి 7:30 నుంచి యొక్క ఆలయంలో శుద్ధి, అదేవిధంగా పుణ్యవచాన్ని నిర్వహించి ఆ తర్వాత భక్తులకు యథావిధిగా దర్శనాన్ని కల్పించబోతున్నారు. మొత్తం మీద యొక్క ఈ చంద్రగ్రహణం కారణంగా యొక్క అన్ని ఆలయాలు మూతపడినప్పటికీ శ్రీకాళహస్తిలోని ముక్కంటి సన్నిధి మాత్రం మూతపడదు. ఎందుకంటే శివుడు గ్రహాలకు అధిపతి కావడంతో ఆ యొక్క కాళహస్తిలోని ముక్కంటి ఆలయాన్ని మాత్రం మూసివేయరు. ఆ తర్వాత ఏదైతే 3:20 నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఆ యొక్క ఆలయంలో కూడా గ్రహణ అభిషేకాన్ని కూడా నిర్వహించబోతున్నారు. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా కాళహస్తిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.